నిన్నటి రోజున దేశ ప్రధాని మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ఆడంబరంగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం మరియు సభ నిర్వహించడం జరిగింది. సహజంగానే దేశ ప్రధాని గారు సభకు వస్తున్నారంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది. ఏదన్నా కానీ ఒక హామీలు కావచ్చు, లేదా రాయితీలు కావచ్చు, లేకపోతే ఒక ప్యాకేజ్ కావచ్చు, ఏదన్నా కానీ ఈ రాష్ట్ర అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది కదా, దానికోసం ఏదన్నా కానీ ఇస్తారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అట్లా ఎక్స్పెక్ట్ చేసిన వారందరికీ ఆశలపైన నరేంద్ర మోడీ గారు నిన్న మీటింగ్ చూస్తే ఎటువంటి హామీలు ప్రకటించకపోగా అందరి ఆశలను అడియాశలు చేసేశారు. నిన్న మీటింగ్ చూస్తే అందరికి అర్థమైపోతుంది. అసలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు, మరీ ముఖ్యంగా అధికారంలో ఉండే నాయకులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రానికి రాజధాని కావాలన్నా, ఈ రాష్ట్రానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఒక మహానగరం కావాలన్నా అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఖచ్చితంగా అవసరమే, ఖచ్చితంగా కావాల్సిందే. కానీ ఒక మహానగరం అనేది వీళ్ళు నిర్మించాలని తలపెట్టినారు. ఈ కార్యక్రమం మహానగరం ఎప్పుడు అవసరం అంటే, సమృద్ధిగా ఫండ్స్ అంతా స్టేట్ దగ్గర లేకపోతే సెంట్రల్ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఒక మహానగరాన్ని ఒకవేళ మనం ఆశపడవచ్చు, లేకపోతే ఊహించవచ్చు, లేకపోతే అది సార్థకం కూడా చెయ్యొచ్చు. ఏమీ అలాంటి పరిస్థితి లేనప్పుడు జీతాలకే ఇబ్బంది పడతాము, పెన్షన్లకే ఇబ్బంది పడతాము అని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే, మరొక పక్క రాజధాని కాదు కదా మహానగరాన్ని నిర్మిస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ వస్తున్నారు. నిన్న మీటింగ్ చూస్తే అదంతా అర్థమైపోతుంది. నిన్న మీటింగ్ అసలు ఆశ్చర్యము మరియు విస్మయము కలిగించే విషయం ఏమిటంటే, అసలు సభ జరుగుతుండేది పునర్నిర్మాణం అమరావతి, కానీ ఆడందరూ కూడా నరేంద్ర మోడీ ఏదో పెహల్గాం టెర్రరిస్టుల గురించి దాని గురించి మాట్లాడుతూ అసలు అడగాల్సినవి ఏమి అడగకోకుండా అంతమంది సాక్షిగా మీటింగ్ జరుగుతుంటే అసలు సభ జరుగుతుండేది ఏదానిపైన, వీళ్ళు మాట్లాడుతుండేది ఏదానిపైన అర్థం కాకుండా ఉంది. ఒకసారి నరేంద్ర మోడీ గారి మాటలు చూస్తే మనమే కట్టాలి అని ఏదో చెప్పుకుంటూ వస్తాం. కరెక్టే, అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి మీరే కట్టాలి. కానీ కట్టాలి అని చెప్తే సరిపోతుందా? ఊరికే మాట సహాయం చేస్తే సరిపోతుందా? ఆర్థిక సహాయం అనేది చేయాలి. అది ఏమాత్రం లేదు. భారతదేశం ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ వచ్చేసేసి 48 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో ఇంతగా నష్టపోయి ఆంధ్ర రాష్ట్రం అంటే మద్రాసు నుంచి విడిపోవడం కావచ్చు, కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ తీసుకుపోవడం కావచ్చు, లేకపోతే హైదరాబాదు తెలంగాణ ఆంధ్ర డివిజన్ కావచ్చు, మొత్తం పైన పూర్తిగా నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడతారే. పైగా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనూ కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఎంపీలతో ఢిల్లీలోనూ కూటమిలో అధికారంలో ఉంది. 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఇప్పించుకోలేకపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా విన్నవిస్తాం. రెండో పాయింట్, నిన్న మోడీ గారు లాంచ్ చేస్తున్నారు, బాగానే ఉంది. దాంట్లో సచివాలయం బిల్డింగు, లేకపోతే అసెంబ్లీ, రాజ్భవను, తర్వాత సెక్రటరేటు ఇవన్నీ లాంచ్ చేసినారు. వాళ్ళు క్లియర్గా చెప్పిన విషయం ఏమిటంటే, సెంట్రల్ వాళ్ళు ప్రజలకు అర్థం కావాల్సింది కూడా ఏంటంటే, మేము విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారం ఏదైతే రాజ్భవన్, సెక్రటరేట్, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ మేము నిర్మిస్తాము అని సెక్షన్ 94లో ఉంది. మేము దానికి 2014 నుంచి 19 2,500 కోట్లు ఇచ్చేసినాము, మేము ఇంకా ఏమీ ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. సో ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, గతంలో ఏదైతే బిల్డింగ్లు కట్టినాడో మరి దాని పరిస్థితి ఏంది ఇప్పుడు అనేది చెప్పాలా. ఇప్పుడు మోడీ గారు నిన్న ఇన్ని శంకుస్థాపనలు చేసినారు, అంటే అమరావతి చేసినారు, ఇంకా రాష్ట్రంలో ఈ పక్క తిరుపతి పుంగనూరు కానీ మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు అన్ని ఓపెనింగ్లు చేసుకుంటూ పోయినారు. మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రం పైన ఏమైనా ప్రేమ ఉంటే ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు ఓపెనింగ్ చేయలేకపోయినాడా? ఇప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లి, ఒకప్పుడు అది పల్లి అంటే పల్లె, BHEL 1956లో హైదరాబాద్ క్యాపిటల్ అయింది. 1959లో BHEL స్టార్ట్ చేసినారు. 1965లో BHEL స్టార్ట్ అయింది, అంటే ప్రొడక్షన్. 1965 నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. నువ్వు ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ తెచ్చి పెడితే కదా ఏదైనా డెవలప్మెంట్ జరిగేది. ఈరోజు కూకట్పల్లి ఏ రకంగా ఉంది అంటే దాన్ని డెవలప్ చేయడానికి కూడా సుమారుగా 50-60 సంవత్సరాలు పట్టింది. అంటే అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ తెచ్చి ఒక పల్లెలో పెడితే ఈరోజు కూకట్పల్లి అయింది ఇప్పుడు ఉండేది. మరి నువ్వు ఏ ఒక్కదానికి మిగతా ఎన్ని రాష్ట్రంలో పుంగనూరు కానీ మొదలు పెట్టుకొని శ్రీకాకుళం దాకా ఓపెనింగ్ చేసినావు,
మరి మన అమరావతిలో ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు ఎందుకు శంకుస్థాపన చేయలేకపోయినారు? శంకుస్థాపన చేస్తేనే కదా మనుషులు వస్తారు, తర్వాత అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది, అప్పుడు కదా లాభసాటిగా ఒక క్యాపిటల్ అనేది నిర్మాణం జరుగుతుంది. సో మోడీ గారి చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో మనందరికీ అర్థమవుతుంది. తర్వాత ఎంతో గొప్పగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన 11,000 కోట్ల రూపాయలు మోడీ ఇచ్చినారు అని ఒక పార్ట్, నాణ్యానికి ఒక సైడ్ మాత్రమే చెప్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో క్లియర్గా మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతున్నాము అని క్లియర్ కట్గా స్టీల్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ 11,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చినారు? అందరినీ అక్కడ ఉండే వాళ్ళను మ్యాక్సిమం వీఆర్ఎస్ తీసుకోమంటున్నారు. ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి వీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళ అన్ని ఇన్సెంటివ్స్, వాళ్ళకు జీతాలు, వాళ్ళకు రాబోయే సంవత్సరాలు పనిచేయాల్సిన అన్నీ కలుపుకుంటే 1 కోటి రూపాయలు మినిమం వస్తుంది. సో అందరూ వీఆర్ఎస్ తీసుకోమని వాళ్ళని ప్రెజర్ పెట్టి దానిలోకి ఆ డబ్బులు ఉపయోగిస్తాను. అది చెప్పడం లేదు, 11,000 కోట్లు ఇచ్చారని చెప్తాను. మరి మొన్న పార్లమెంట్లో ఎందుకు చెప్పినట్టు మరి మేము ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం కాదు, ప్రైవేటీకరణ కోసం మేము చూస్తామని. సో ఆ విధంగా మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజలపైన కావచ్చు ఏ దానిపైన కూడా ప్రేమ లేదు అనేది క్లియర్గా అర్థమవుతారు. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తాం. ఆయన ప్రసంగం కావచ్చు, ఆయన తీరు చూస్తుంటే ఒక 4 సామెతలు మనకు గుర్తొస్తాయి. ఒకటి, మంచం ఎంతుందో అంటే ఇది ప్రజల దృష్టికోణం నుంచి సామెతలు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గురించి కాదు, చంద్రబాబు యాంగిల్ నుంచి కాదు, ప్రజల యాంగిల్ నుంచి. ఒకటి, మంచం ఎంతుందో అంత కాలు చాపుకోవాలా. 2, తినడానికి మెతుకు లేదు, మీసాలకేమో సంపెంగ నూనె. 3వది, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు. 4వది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ 4 చంద్రబాబు నాయుడు గారు మాటల ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. ఈ 4 సామెతలు. ఆయన అసలు అడక్కోకుంటే అమ్మ కూడా అన్నం పెట్టదు. కనీసం ఈ రాష్ట్రము పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. ప్రతి ఒక్క మీటింగ్లోనూ చెప్తాడు, ఈ రాష్ట్రం దివాలా తీసిపోయింది, దీనిలో డబ్బులు లేవు, జీతానికే ఇబ్బంది, ఇన్ని చెప్తానేవాడు. ఒక రాజధాని కాదు, ఒక ప్రపంచ రాజధాని కడతాను అని చెప్తాడు. ఆశలు ఉండొచ్చు, ఆశయాలు ఉండొచ్చు, కళలు ఉండొచ్చు, అన్నీ గొప్పగా ఉండొచ్చు. కానీ అన్నిటికీ కావాలంటే ఏం చేయాలా? డబ్బులు కావాలి. మరి అది అడగాలి కదా. 7 లక్షల మంది 5 లక్షల మందిని నువ్వు పిలుచుకున్నావు, వాళ్ళందరినీ నువ్వు విస్మరించినట్టే కదా. వాళ్ళందరూ కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, ఈ రాజధాని డెవలప్ అవుతుంది, మా ప్రభుత్వంలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. వాళ్ళందరి ఆశలపైన నీళ్లు పోసినట్టే కదా. నువ్వు కేంద్రంని ఏమడిగినావు? ఏం అడగలే. ఎంతసేపు నేను మోడీని పొగడ్డము, మోడీ నిన్ను పొగడ్డము, తర్వాత లోకేష్ సంబంధం లేకోకుండా ఎక్కడో టెర్రరిస్టులు దారి గురించి మాట్లాడడము, ఇవే సరిపోయినాయి తప్ప ఏమీ లేదు. అసలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్లో టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది. హైదరాబాదులో సచివాలయం 2021లో స్టార్ట్ చేసినారు, 2023లో కంప్లీట్ అయిపోయింది. 28 ఎకరాలలో కట్టారు, 660 కోట్లతో కట్టారు. నిన్న నువ్వు ఎంతతో శంకుస్థాపన చేపిస్తావు? మోడీ గారితో 4,600 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేపిస్తావు. తెలంగాణలో అత్యద్భుతంగా 28 ఏకర్స్లో సచివాలయము 2 సంవత్సరాల కిందట 660 కోట్ల రూపాయలతో కట్టారు. ఓకే, నెక్స్ట్ పార్లమెంటు బిల్డింగ్ 900 చిల్లర కోట్లతో కట్టినారు, 1000 కోట్లకు దగ్గరలో, 980 కోట్లు. మరి నీకు ఇక్కడ సచివాలయం బిల్డింగు 175 సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు, పెరిగితే ఒక 50 మంది ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎమ్మెల్సీలు మరొక 60 మంది ఉన్నారు. ఈ 300 మంది సభ్యులు మాత్రమే ఉంటారు. ఇంకా ఒకవేళ పునర్విభజన జరిగినప్పటికీ కూడా మరి నీకు ఏ లెక్కన 4,600 కోట్లతో నువ్వు ఇక్కడ నిర్మిస్తున్నావు అంటే నీ స్వలాభం కనపడడం లేదా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నీ స్వలాభం అనేది పూర్తిగా కనబడుతుంది. సరే, మొట్టమొదటి నుంచి అక్కడ చెప్తారు, ఈ సాయిల్, ఆ నేల అనేది నిర్మాణాలకు పనికిరాదు. ఆ నేలలో నువ్వు నిర్మాణం చేయాలంటే రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా చేయాలి. రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా చేయాలంటే మామూలుగా కట్టేదానికంటే డబల్ రేట్ అవుతుంది అని చెప్పినారు. అవన్నీ తెలిసి కూడా మీరు ఆడనే క్యాపిటల్ పెట్టారు. ఓకే, సరే, మీరు ఈ క్యాపిటల్ నిర్మిస్తారు. ఈరోజు 2014లో మీరు అధికారంలో ఉన్నారు, 19లో వైఎస్ఆర్సీపీ వచ్చింది, 24లో మళ్ళీ మీరు వచ్చినారు. రేపు ఖచ్చితంగా మేము వస్తామని ధీమా వైఎస్ఆర్సీపీకి మాకుంది. మరి మీరు మరి పార్టీలందరినీ పిలిచి ఏదో ఇక్కడ కట్టబోతున్నాం, దీనికి ఏం పరిస్థితి అని మీరు ఏమన్నా ఒక మీటింగ్ పిలిపించారా? నిజ నిర్ధారణ కమిటీ ఏమన్నా చేసినారా? రివర్స్ టెండరింగ్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అది తీసేసినారు. మరి నువ్వు కాంట్రాక్టర్లకు ఎక్సెస్ ఇస్తానావు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కట్టమంటావు. అంటే దీని అర్థం ఏమి? 29 నువ్వు అప్పు తెస్తానావు, రూపాయి టు రూపాయి అప్పే,
29,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచినారు రాష్ట్ర అమరావతిలో. మొత్తము అంతా కూడా 10% మొబిలైజేషన్ ఫండ్ ఇస్తున్నావు. ఆ మొబిలైజేషన్ ఫండ్ కూడా మొత్తము మీకు తిరిగి మళ్ళీ మీకు చేరుతుంది. చేరేదానికోసమే మీరు ఇదంతా చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే సెక్రటరేట్ బిల్డింగ్ కావచ్చు, 50 అంతస్తులు, 60 అంతస్తులు, 70 అంతస్తులు, 11 లక్షల స్క్వేర్ ఫీటు అంత అవసరం ఏముంది? అసలు ఇప్పుడు మీకు మనకు రాజధాని కట్టుకునేదానికే మనకు డబ్బులు లేక ఇబ్బంది పడతా అంటే మీరు అంతంత పెద్ద పెద్ద రాజధానులు అంతంత స్క్వేర్ ఫీట్ ఉండేటి కట్టాల్సిన అవసరం ఏముంది? కేవలం ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏ రకంగా అయితే ఒక ప్లాన్ చూపిస్తాడో అమ్మేదానికి, ఏదో గ్రీనరీ ఉంది, ఆడ అది ఉంది, ఆ రకంగా మీరు చేసినారే తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా ఏమాత్రము కూడా మీరు ప్రవర్తించలేదు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కేవలము స్వలాభం కోసం ఆ క్యాపిటల్ కడతారు, లేకపోతే ఆ మీ కమ్యూనిటీ వాళ్ళ కోసం ఆ క్యాపిటల్ కడతారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ క్యాపిటల్ అయితే కట్టడం లేదు.